ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 10న హైదరాబాద్ రానున్న నేపథ్యంలో సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో నిర్వహించే బహిరంగ సభకు తరలి రావాలని కోరుతూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వినూత్న రీతిలో పిలుపునిచ్చారు. కరీంనగర్ చైతన్యపురిలోని తన నివాసం వద్ద గోడపై ఈ మేరకు వాల్ రైటింగ్ చేశారు. ప్రతి ఒక్క నాయకుడు, ప్రజాప్రతినిధి సహా కార్యకర్తలంతా తమ తమ డివిజన్లలో మోడీ సభ తేదీ, సమయం, ప్రాంతం తెలిసేలా వాల్ రైటింగ్ తో పాటు వినూత్న రీతిలో ప్రజలకు తెలియజేసేలా ప్రచారం నిర్వహించాలని కోరారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత మోడీ తొలిసారి హైదరాబాద్ వస్తున్నారని, ఈ నేపథ్యంలో లక్షలాది మందితో నిర్వహించే సభను కనీవిని ఎరుగని రీతిలో విజయవంతం చేయాలని బీజేపీ కార్యకర్తకు పిలుపునిచ్చారు. ముఖ్యంగా కరీంనగర్ జిల్లా నుండి అత్యధిక సంఖ్యలో ప్రజలను తరలించాలని ఢిల్లీ పార్టీ నేతలకు సూచించారు. స్వచ్ఛందంగా తరలివచ్చే వారి కోసం రవాణా సౌకర్యాలను ఏర్పాటు చేశామని, వాటిని వినియోగించుకోవాలని తెలిపారు. సమావేశంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ సునీల్ రావు, పార్టీ సీనియర్ నేతలు బాస సత్యనారాయణ, డి శంకర్, గుగ్గిల రమేష్, రాష్ట్ర అధికార ప్రతినిధి జె సంగప్ప, బోయినపల్లి ప్రవీణ్ రావు తదితరులు పాల్గొన్నారు. మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత, ఆపరేషన్ సింధూర్ తర్వాత, 5 రాష్ట్ర ఎన్నికల ఫలితాలు 3 రాష్ట్రాల్లో మనం గెలిచిన తర్వాత వారి మొట్టమొదటి బహిరంగ సభ ఇవాళ భాగ్యనగర్, తెలంగాణ. కాబట్టి ఈ సందర్భంగా వారికి ఘనమైన స్వాగతం పలికాలి. సార్, నెక్స్ట్ తెలంగాణలో కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మీ అండాదండతో, మీ ఆశీర్వాదంతో మీ రాజ్యం, రామరాజ్యాన్ని తెలంగాణ రాష్ట్రంలో తీసుకురావడానికి మేము సిద్ధంగా ఉన్నటువంటి ఒక సంకేతం ఇవ్వడానికి ఇవాళ అందరం కష్టపడి పనిచేసి ఈ బహిరంగ సభను విజయవంతం చేసే ప్రయత్నం చేయాలి. నిన్న ఫలితాల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కార్యకర్త రెడీ ఉన్నాడు. ఎప్పుడు 10వ తారీఖు వస్తుందా, ఎప్పుడు నేను పరేడ్ గ్రౌండ్స్ పోయి భారత్ మాతకి జై శ్రీరామ్ నినాదాలతో గర్జించాలి, గాండ్రించాలి, మోడీ గారికి స్వాగతం పలకాలి, మోడీ గారికి అభినందన తెలిపాలని చెప్పి ప్రతి కార్యకర్త కూడా ఇలా జోస్తో ఎదురుస్తూ ఉన్నారు. అందరు స్వచ్ఛందంగా తల్లిలోనే సిద్ధంగా ఉన్నారు.